హలో గైస్, నేత్రాజ్ ఛానల్కు స్వాగతం. మీరు తమ్నైల్లో చూసినట్టుగా ఫస్ట్ రెండో విషయాన్ని మీకు వివరించబోతున్నాను. తెలంగాణ సర్కారు డ్వాక్రా మహిళలకు మన తెలంగాణలో విద్యా సంస్థలకు సంబంధించిన పారిశుద్ధ్యం కానీ వేరే ఇంకా ఏదో సౌకర్యాలు అనేక సౌకర్యాలు విద్యా వ్యవస్థలో ఉన్నాయి. ఆ ఉన్న వాటికి సంబంధించి మన డ్వాక్రా మహిళలకు కేటాయించడం అంటూ జరుగుతుంది. అయితే ఎక్కడ స్థానికంగా ఎక్కడ ఉన్నవారికి అక్కడే వీరికి ఉద్యోగం కల్పించనున్నారు. ఇది త్వరలోనే నోటిఫికేషన్ కూడా రాబోతుంది. లక్షల మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో అనేక రకాలైన వ్యవస్థలు ఉన్నాయి. ఆ వ్యవస్థలకు సంబంధించి వీరికి అవకాశం కల్పించే విధంగా వెంటనే వెసులుబాటు తీసుకొస్తామని, గవర్నమెంట్ స్కూళ్ళన్నీ వీరి ఆధీనంలోకి వెళ్తాయని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క పని కానీ, వంట వండడం కానీ, పారిశుద్ధ్యం కానీ, ఇంకా ఏ ఇతరమైన విషయాలు కానీ వీరే చూసుకునే విధంగా తీసుకురాబోతుంది. ఓకే, ఇది రెండవది. అలాగే ఏపీలో కూడా తెలంగాణలో కూడా అంగన్వాడీ టీచర్ పోస్టులు అలాగే ఆయా పోస్టులు నోటిఫికేషన్లు రాబోతున్నాయి. వీటికి సంబంధించి మీరు కనుక మహిళలు ఎవరైనా కానీ మీరు పెళ్ళి అయి ఉన్నవారు కావాలి. అలాగే మీకు 21 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. టీచర్ పోస్టులకు 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే ఆయా పోస్టులకు 7వ తరగతి పాస్ అయి ఉండాలి. స్థానికంగా ఉన్నవారై ఉండాలి. అలాగే మీరు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్లకు అలాగే వికలాంగులకు సంబంధించిన కుల ధృవీకరణ పత్రము క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లను జత చేయాల్సి ఉంటుంది. ఇవి స్థానికంగా ఉన్న గెజెట్ అధికారి చేత స్టాంపు సంతకం వేసుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇందులో మార్కులకు సంబంధించి 10th పాస్ అయిన వారికి 50% మార్కులను ఇవ్వనున్నది. ఇందులో రిజర్వేషన్లకు సంబంధించి ఒక 5% మార్కులను కల్పనున్నది. మీరు కనుక టీచర్ ట్రైనింగ్ తీసుకొని ఉన్నట్టే ఉంటే వాళ్ళకు ఒక 5 మార్కులు వేయనున్నది. వితంతువులై ఉంటే మీకు 5% మార్కులు కలపడం ఉన్నది. అలాగే వితంతువులై ఉండి మీకు చిన్న పిల్లలు కనుక ఉన్నవారైతే వారికి అదనంగా ఇంకొక 5 మార్కులను జత చేయనున్నది. మీరు అనాథలై ఉండి అనాథ పిల్లలుగా మీరు పెరిగి పెద్దవారై చదువుకొని ఉన్నవారికైతే 10 మార్కులను జత చేయనున్నది. అలాగే ఇంటర్వ్యూలో మీకు 20% మార్కులను జత చేసి ఉద్యోగాలు ఇవ్వనున్నది. దీనికి సంబంధించి వెంటనే నోటిఫికేషన్లు 2 తెలుగు రాష్ట్రాలలో రాబోతున్నాయి. వీటికి సంబంధించిన దరఖాస్తులు సిడిపిఓలో మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆఫ్లైన్లో అని 2 రాష్ట్రాలు తెలుపడం అంటూ జరిగింది. అయితే మీరు రిజర్వేషన్ ప్రకారంగా మీరు గనుక అక్కడ ఉన్న స్థానికతను బట్టి రిజర్వేషన్లు ఎవరికి కేటాయించబడి ఉన్నాయనేది తెలుసుకొని మాత్రమే మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఊరికనే దరఖాస్తు చేసుకోవడం ఫలితం లేని పని అవుతుంది. మీరు తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి. ఎస్సీ వాళ్ళకు ఉన్నారా, ఎస్టీ వాళ్ళకు ఉన్నారా, లేకపోతే వికలాంగులకు ఉన్నారా, జనరల్ ఉన్నారా, ఈ విధంగా తెలుసుకొని మీరు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ వికలాంగులైతే 40 నుంచి 60% లోపు వారికి, అంటే వాళ్ళు టీచర్లు కానీ ఇంకా ఆయాలు కానీ వారికి అన్ని పనులు సక్రమంగా చేసుకునే విధంగా ఉన్నవారికే ఈ అవకాశం కల్పించనున్నది. వేరే ఇతర ఏ వికలాంగులకు ఈ అవకాశము లేదు. వికలాంగులకు అంటే కంటి చూపు లేని వారికి కానీ వినికిడి సమస్య ఉన్నవారికి ఈ అవకాశం లేదు. అలాగే పూర్తిగా కాళ్ళు చేతులు కోల్పోయిన వారికి కూడా ఈ అవకాశము లేదని తెలుపుతున్నాను. ఇది వెంటనే మీకు నోటిఫికేషన్ రాబోతున్నాయి. థ్యాంక్స్.